ప్రార్థన చేసుకుని మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రియా పరలోకమందున తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నీ యొక్క జ్ఞాన గ్రంథం గురించి కొన్ని మాటలు నేర్చుకొని మా యొక్క జీవితాలను మార్చుకొని సదుద్దేశంతో ఇక్కడికి వచ్చాం తండ్రి. వినబడుతున్న చెప్పబడుతున్న మాటల్లో మా జీవితంలో లోటుపాట్లు ఉంటే సరి చేసుకునే భాగ్యం ఇక్కడ ప్రతిపటికి తెచ్చింది. క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అంటే జనవరి నెల 2024 సంవత్సరం 7వ తారీఖు నుంచి ప్రతి ఆదివారం చిన్నపిల్లలకి చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్ బైబిల్ లెసన్స్ అండ్ సాంగ్స్. ఒక సాంగ్ పెట్టాను, షూను 2-3 రోజుల్లో పెట్టేస్తాను. నిన్న అది అక్కడ కట్టడం వల్ల అవలేదు ఎందుకని. సరేశ్వర బాబు గారే మీరు ఒక మెరుపు తీగం చేస్తారు. ఇప్పుడు సాత్విక ఈరోజు చెప్పింది నాకన్నా బాగా చెప్పింది. అది సరే, ఇప్పుడు ఆయన తర్వాత రాలేదు కాబట్టి తల్లి సాత్విక 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 ఇక్కడ రామ్మా తల్లి. ఇక్కడ నుంచి మీ తాతగారి దాకా వినలేదంట. 6 దినాల సృష్టి గురించి ఒకసారి చెప్పమ్మా. చెప్పు. 1వ దినం వెలుగు, 2వ దినం ఆకాశం, 3వ దినం భూమి అన్ని రకాల మొక్కలు, 4వ దినం సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు, 5వ దినం జలచరములు పక్షులు, 6వ దినం పశువులు పురుగులు అడవి జంతువులు ఆదాము అవ్వలు, 7వ దినం దేవుడు విశ్రమించాడు. చెప్పండి బాబు గారు, నమ్ముతారా? క్రెడిట్ అంతా నాదేం కాదండి. ఏదో నేను ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేశాను అంతే. తల్లిదండ్రులు ఇద్దరు నేర్పించుకున్నారు. కష్టం అంతా ఆడదే, నాదేం లేదు. ఇలా 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 చేద్దాం, ప్లాట్ఫామ్ని మనం క్రియేట్ చేసి వదిలిపెట్టాం అంతే. నెక్స్ట్ సాత్వికకి శ్రావ్య నెక్స్ట్ వీక్ చెప్పిద్దండి. మీ అందరికీ కొంచెం ప్రిపేర్ అవ్వలేదు, అందులో చెప్పేటప్పుడు వాళ్ళ అమ్మ నాన్న కొంచెం లేకపోవడం వల్ల కొంచెం భయపడింది. వచ్చే ఆదివారం తల్లి నువ్వు ప్రిపేర్ అయ్యారా? బావగారు ఆదాం గురించి చెప్పిద్దేనండి. ఆదాము మొదటి మానవుడు. ఆదాము భార్య పేరు అవ్వ. ఆదాము అవ్వలు ఏదెను వనంలో ఉండేవారు. ఆదాము భూమి నుండి పుట్టినవాడు. ఆదాము తండ్రి దేవుడు. అవ్వ గురించి కూడా చెప్పిద్దేనండి. అవ్వ ఆదాము భార్య. ఆదాము పక్కటి ఎముక నుండి తీయబడింది అవ్వ. అపవాదితో మోసగింపబడింది అవ్వ. జీవం గల ప్రతి వానికి తల్లి అవ్వ. పిల్లకి తెలియదు. నోవాహు అవ్వలేదుగా, నోవాహు చెప్పేసావా? దాన్ని చెప్తున్నాను. నోవాహు గురించి కూడా చెప్పిద్దామండి. మనం ఈ నెలలో 3 గురించి నేర్పించాం. ఏంటంటే ఆదాము, అవ్వ, నోవాహు, బైబిల్ ఇంకా ప్రిపేర్ అవ్వలేదంటే వచ్చే వారం చెప్పిద్దాం మీకు. అలాగే ప్రతి ఆదివారం చిల్డ్రన్ క్లాస్ అయిపోయిన తర్వాత మన క్లాసులు స్టార్ట్ అయ్యేటప్పుడు శ్రావ్య సాత్విక రోజు ఒక 5 నిమిషాలు ఒక విషయం గురించి చెప్తారు. తల్లిదండ్రులు ఏదో ప్రిపేర్ చేసి పంపించాలి. చిల్డ్రన్ క్లాసే మన పాఠాలతో పాటు వీళ్ళు కూడా ఒక 5 నిమిషాలు కృష్ణాల పిల్లలు ఏదో ఒక 5 నిమిషాలు అలా 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 బాలుడు నడవవలసిన త్రోవను వానికి ఎవరు నేర్పాలి? నాది ఏం లేదండి. ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాను మాత్రం అంతే. ఓకేనండి తల్లి, ఎవరి గురించి చెప్తావు? ప్రతి ఆదివారం డాడీతో ఒక 5 నిమిషాలు రాపించుకుని చదువుకుని నేర్చుకుని చూడకుండా చెప్పాలి. మేమందరం చూసి చెప్పేవాళ్ళమే. ఏరు బాబు, మేమందరం చూసి చెప్పేవాళ్ళం, ఒకదాన్ని చూడకుండా చెప్తున్నాం. ఓకే, వెరీ గుడ్. నోవాహు గురించి చెప్పు. నోవాహు నీతిమంతుడు. నోవాహు నిందారహితుడు. తన కొరకు ఓడ సిద్ధం చేసిన వాడు నోవాహు. నోవాహుకి 3 కొడుకులు. చర్చికి వెళ్తారు కదా చాలా మంది. ఆ బైబిల్లో మొదటి పేజీలో ఉంటుంది 6 దినముల సృష్టి. దేవుడు ఏ దినమును ఏం చేశారని అడగండి. నాకు తెలియదు అంటారండి. మాకు తెలియదు అంటారు. ముందు ఆదాము గురించి 5 వాక్యాలు చెప్పమన్నా, అవ్వ గురించి 5 వాక్యాలు చెప్పమన్నా ఏమి. ఇది మేము సండే స్కూల్ అంటారు, మీకు తెలుసు కదా. ఏం పడుతుంది సండే స్కూల్ అని అంటారు.
సండే స్కూల్గా పెట్టట్లేదు ఇది మీకు. ఎవ్రీడే స్కూలు లేదా చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్. సండే స్కూల్ అంటే ఏముంటుందంటే ఒక కథ చెప్తారు, ఒక పాట పాడతారు, అయిపోయింది అంతే. అంతేనా? ఇలా నేర్పించడం, పిల్లలు చెప్పడం అనేది ఉంటుందండి? ఉండదు. ఈ జీవితాంతం ఇందరు వచ్చి కుర్రాడు వెళ్ళిపోయాడు 10ంటికి, వాళ్ళ పాస్టర్ గారు రాకపోతే ఊరుకోరని ఏం చెప్పాడంటే 2-3 తప్పులు చెప్పేశాడు. దగ్గర 8 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల నుంచి వెళ్తున్నాడు సండే స్కూల్కి. క్రితం 4 వారాల నుంచి మన దగ్గరికి వస్తున్నాడు. చెప్పమన్నా నీ తప్పులే చెప్పాడు. పిల్లలు చాలా కరెక్ట్గా, ప్రత్యేకంగా హరిబాబుకి అలా ఆవిడికి, రాజేష్కి అలా ఆవిడికి 2 పిల్లల్ని బాగా ప్రిపేర్ చేసి తీసుకురావడం అనేది జరిగింది. హరిబాబుకి, రాజేష్కి ఈరోజు ఫస్ట్ ప్రైజ్ అండి. ఏమీ కాలేదు. దేవుడు వాళ్ళ కుటుంబాన్ని, రాజేష్ కుటుంబాన్ని కూడా దీవించి 2 పిల్లల్ని కూడా మంచి ప్రయోజనం చేయాలని. కృష్ణ మీ పిల్లవాడు కొంచెం సమయం లేక చెప్పలేకపోయాడు. నెక్స్ట్ వీక్ రెడీ చేయి చెప్పాడు, కానీ మర్చిపోయాడు. అన్నీ గుర్తున్నాయి కానీ మర్చిపోయాడు. మీరు ఫోన్ ఇస్తారు కదా పిల్లలకి, ఫోన్లో ఈ వీడియోలు పెట్టించినా ఈజీగా నేర్చేసుకుంటారండి. అలాగే ఈరోజు మన పాఠాలు ఎవరెవరి అంటే 4వ సండే అండి. కృష్ణ, ఆదాము, హరిబాబు. ఒకవేళ ఆదాము మిస్ అయితే నేను చెప్తాను. అదేవిధంగా 4th నైట్ మనకు కోటేశ్వరి, నాగలక్ష్మి, ప్రసాద్, వీళ్ళ ముగ్గురిది సాయంకాలం పాఠాలు. పిల్లలందరూ మీ అందరికి నేను సాయంకాలం ఏం చూపిస్తానన్నాను? గాలి. దేవుణ్ణి కూడా చూపిస్తా, దెయ్యాన్ని కూడా చూపిస్తా. అందుకని ఎవరు మిస్ అవ్వకుండా రండి. అందరూ శ్రద్ధగా నేర్చుకుని. ఇప్పుడు మేము పాఠాలు చెప్పడం మీరు అందరూ సైలెంట్గా ఉండాలి. కొంచెం లోడ్ పడింది కడుపులో, అది అరగంగానే ఇంటికి పంపించేస్తాం. ఓకేనా? మీ ప్లేస్లో మీరు వచ్చి అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళకూడదు. అదే కదా మన కండిషను. ఎవరి వస్తువులు దొంగిలించకూడదు, ఎవరితో అబద్ధం ఆడకూడదు. మన కూడా సరిగ్గా చెప్పింది ఈరోజు. ఈ 2 ఏం చేయాలి మీరు ప్రతిరోజు పనులు. మన మధ్యలో ఉన్న కృష్ణ వచ్చి మొదటి పాఠం చెప్పి లేదా టైం టేబుల్ నీదే. 4th సండే ఎస్ కృష్ణ, ఆదాము, హరిబాబు. సరే నేను చెప్తాను. హరిబాబు వచ్చి మొదటి పాఠం చెప్తాను. పేపర్లు చాలా వెయిటే, ఎందుకలా నలిపేసుకొని మరకలేసేసి ఆగం చేస్తున్నారు. నువ్వు కావ్య దగ్గరికి వెళ్ళిపో. నువ్వు స్కెచ్ పెన్